నేను చనిపోయే మనుషుల లిస్టులో దేవుడు నన్ను లేపాడు. ఆగస్టు 9న వివాహ మహోత్సవం పోయి ఆ రిసెప్షన్లో నాకు తెలియని కూడా తెలియదు, కొలాప్స్ అయిపోయి పెద్ద మ్యూజిక్ నుంచి నా వేళ్ళు చెవుల్లో పెట్టుకున్నాను. దాని తర్వాత నాకు ఇంకేం తెలీదు. ఒరిగిపోతున్నా, నన్ను కింద పడుకోబెట్టారంట. పల్స్ లేదంట 2 నిమిషాలు. ఒక డాక్టర్ నోవా అని ఆ బాబు నా చెస్ట్ కంప్రెషన్స్ ఇచ్చినాక 3rd కంప్రెషన్కి నేను మేల్కొన్నానంట. అక్కేమో ముఖం మీద నీళ్ళు చల్లింది. ప్రక్కన నాకు ఏంటి అడుగుతున్నాడు, నువ్వు ఎక్కడున్నావు, నీకు తెలుసా ఇది అని. అన్నీ చెప్పాను, కానీ అసలు ఏం జరుగుతుందంటే నాకు తెలియదు అనమాట. దాని తర్వాత పెద్ద వాంతి అయింది. మైకంలో ఉన్నప్పుడు దేవుడు నాకు మా ఇంట్లో ఒక పాట పాడింది. నాకు కొత్త, నేను ఎప్పుడు వినలేదు. నీవే అని నమ్మిక యేసు, నీవే అని నమ్మిక, నీవే మార్గము, నీవే సత్యము, నీవే జీవము, నీవే సర్వం. నేను నోటితో పాడట్లేదు, హృదయంలో వస్తుంది అంతే. థ్యాంక్ గాడ్, it took me long time to come to church. I missed 2 Sundays, but praise God, God made a way to come to church this morning. Thank you for all your praise.